హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, తప్పు చేయని మనిషి ఉంటాడా చెప్పండి? మీరు, నేను అందరం తప్పులు చేస్తాం. దట్టు ఇంగ్లీష్ అండి. ఇది మన భాష కాదు, మన నేటివిటీకి సంబంధం లేని ఒక లాంగ్వేజ్. అటువంటి ఇంగ్లీష్లో తప్పులు చేయడం సర్వసాధారణం అందరికీ కూడా. బట్ చాలామంది ఎక్కడ మేము తప్పులు చేస్తామో, ఎదుటి వాళ్ళు ఎక్కడ మనల్ని చూసి నవ్వుతారో, మనల్ని వెక్కిరిస్తారో అని ఫీల్ అయిపోయి అసలు ఇంగ్లీష్ మాట్లాడమే మానేస్తూ ఉంటారు. మరి ఇంగ్లీష్లో ఇట్లాంటి తప్పులను మనం గుర్తించి నెక్స్ట్ టైం వాటిని రిపీట్ చేయకుండా ఉంటే మనం ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్చుకుంటాం. సో కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడండి, తప్పులు చేయండి, తప్పుగా మాట్లాడండి, బట్ కరెక్ట్ తెలుసుకోండి. ఎప్పుడైతే మనకి తప్పురా ఇది కరెక్ట్ అని తెలుసుకుంటే నెక్స్ట్ టైము ఆ మిస్టేక్ని మీరు రిపీట్ చేయొద్దు. అది ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటువంటి లక్షణం. మరి ఈరోజు క్లాస్లో మీకు తప్పులుగా ఉన్నటువంటి ఒక 20 సెంటెన్సెస్ తీసుకున్నా. అన్నీ తప్పులే, ఎక్కడో చోట తప్పు ఉంటుంది. మరి వీటిలో మిస్టేక్ ఎక్కడుంది, ఎందుకు అది తప్పైంది, నెక్స్ట్ టైం ఇది తప్పు కాకుండా ఉండాలంటే మనం ఏది యూజ్ చేయాలి అనేటువంటి విషయాల్ని మనము క్లియర్గా నేర్చుకుందాం ఈరోజు క్లాస్లో. అందుకే మన టాపిక్ ఏంటంటే లర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ ద మిస్టేక్స్. తప్పుల నుండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. మరి జాగ్రత్తగా చూడండి, ఒకసారి లుక్ వేయండి వీటిపైన. ఎక్కడ మిస్టేక్ ఉన్నాయో మీరు జాగ్రత్తగా గమనించండి. నిజంగా నేను చెప్పే మిస్టేక్ మీరు చెప్పింది ఒకటే అయితే ఖచ్చితంగా మీరు నేర్చుకున్నట్లే, మీకు తెలిసినట్లే. ఒకవేళ తెలియకపోతే ఎక్కడ మిస్టేక్ అయింది, ఎందుకు అయింది, నెక్స్ట్ టైం ఎలా మనం కరెక్ట్గా చేయాలనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఏ మ్యాన్ ఈజ్ మోర్టల్. ఎక్కడ ఉందండి దీంట్లో మిస్టేక్? ఇది ఒక జనరల్ సెన్స్లో చెప్పబడినటువంటి ఒక సెంటెన్స్, ఇన్ జనరల్గా చెప్పినటువంటి ఒక సెంటెన్స్. ఇక్కడ ఆర్టికల్స్ తోటి పనిలా. ఇక్కడ మ్యాన్ ఈజ్ మోర్టల్ అంటే సరిపోతుంది, ఏ మ్యాన్ అనేటువంటిది చెప్పాల్సిన పని లేదు. సో మ్యాన్ ఈజ్ మోర్టల్ ఒక జనరల్ సెన్స్లో, సాధారణంగా ఇన్ జనరల్గా మనం చెప్పేటువంటి ఈ సెంటెన్సెస్కి ఇక్కడ మనము ఏ అనేటువంటి ఆర్టికల్ యూజ్ చేయాల్సినటువంటి పని లేదు. జస్ట్ మీరు మ్యాన్ ఈజ్ మోర్టల్ అంటే సరిపోతుంది. ఏంటంటే మ్యాన్ ఈజ్ మోర్టల్, సో మనిషి అనేటువంటి వాడు అశాశ్వతమైనటువంటి వాడు. ఇక్కడ మీరు మ్యాన్ అంటే మగవాళ్ళని అనుకోకండి, అందరికీ వర్తిస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూద్దాం. ఐ మెట్ రమేష్ 10 years బిఫోర్. నేను రమేష్ని కలిశాను ఎప్పుడంట? 10 years బిఫోర్ అన్నాను. మరి ఏంటి దీంట్లో మిస్టేక్? ఏమైనా తప్పు ఉందా లేదా కరెక్టేనా? ఆలోచించండి ఒకసారి. వీడియో పాజ్ చేసి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మిస్టేక్ అయితే ఉంది. ఎలా ఉంది? ఆల్రెడీ మీరు చెప్పారు కదా సార్, ఏదో ఒక మిస్టేక్ ఉంటుందని. అలా చెప్తున్నారా? కాదు. జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడైనా కానీ మీరు ఇయర్స్కి సంబంధించి అన్నేళ్ల క్రితం, ఇన్నేళ్ల క్రితం అని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్లో బిఫోర్ అనేటువంటిది వాడకూడదు. 10 years ఏముండాలండి ఇక్కడ? అగో ఉండాల. ఐ మెట్ రమేష్ 10 years అగో, 10 సంవత్సరాల క్రిందట. సో ఇట్లాంటి టైం ఫ్రేమ్లో మనము ఇన్ని ఏళ్ళ క్రిందట, ఇన్ని రోజుల క్రిందట, ఇన్ని నిమిషాల క్రిందట చెప్పేటప్పుడు బిఫోర్ వాడద్దు, అగో అనేటువంటిది వాడండి. సో ఇక్కడ బిఫోర్ అనేటువంటిది మిస్టేక్ అనమాట. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ చూద్దాం. ఐ హ్యావ్ మెట్ జాన్ లాస్ట్ ఇయర్. ఇది ప్యూర్లీ ఒక టెన్స్ మిస్టేక్, అంటే టెన్స్లో వాడేటువంటి టైం అడ్వర్బియల్ మిస్టేక్. అదేంటంటే ఐ హ్యావ్ మెట్ జాన్, ఈడి వరకు బాగానే ఉంది. ఇది ఒక ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్ ఫార్మ్స్ తర్వాత V3 ఉంది కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేటువంటిది మనం యూజ్ చేసాం. అయితే తప్పెక్కడ జరిగిందంటే దీని తర్వాత వాడేటువంటి టైం అడ్వర్బియల్ ఉందే, ఇది లాస్ట్ ఇయర్ అనేటువంటి దేనికి సంబంధించిందండి? సింపుల్ పాస్ట్, పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి టైం అడ్వర్బియల్ కాబట్టి ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ పక్కన రాకూడదు. ఒకవేళ ఇది నువ్వు వాడాలి అంటే ఇక్కడ హ్యావ్ తీసేయాలి. ఐ మెట్ జాన్ లాస్ట్ ఇయర్, అది సింపుల్ పాస్ట్లో ఉంటుంది కాబట్టి ఇది వాడచ్చు. మనం ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడాము కాబట్టి ఈ టైం అడ్వర్బియల్ ఇక్కడ ఉండకూడదు. సో లాస్ట్ ఇయర్ని తీసేయండి. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్ చూద్దాం. షీ ఈజ్ మ్యారీడ్ విత్ అ డెంటిస్ట్. చాలామంది చేసేటువంటి మిస్టేక్ అనమాట ఇది. అదేంటంటే మ్యారీడ్ పెళ్ళి కావడం, విత్ తో, డెంటిస్ట్తో సరిపోయిందిగా తెలుగులో. డెంటిస్ట్ తోటి పెళ్ళి బాగుంది. అయితే ఇంగ్లీష్కి వచ్చేటప్పటికల్లా విత్ అనేటువంటి ఈ ప్రిపోజిషన్ వాడకూడదు. గుర్తుంచుకోండి, మ్యారీడ్ తర్వాత టు మాత్రమే వస్తుంది. మ్యారీడ్ టు, నాట్ మ్యారీడ్ విత్. గుర్తుంచుకోండి, మ్యారీడ్ తర్వాత టు అనేటువంటి ఈ ప్రిపోజిషన్ ఫాలో అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం మ్యారీడ్ టు ఉండాలా. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఐ మస్ట్ టు గో హోమ్ నౌ. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఇంటికి వెళ్ళాలి ఖచ్చితంగా ఇప్పుడు.
అయితే ఇక్కడ ఒక రూల్ అనేటువంటిది మనకు గుర్తుండాలి. అదేంటంటే మోడల్ వర్బ్ రూల్. ఎప్పుడైనా మోడల్ వర్బ్ యూజ్ చేస్తే మస్ట్ అనేటువంటి మోడల్ యూజ్ చేసాం, మోడల్ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ అనేటువంటిది ఇమీడియట్గా ప్లేస్ చేయబడాలి. అంతేగాని మధ్యలో ఎవరినో కోన్కిస్గా కొట్టాన్ని తెచ్చి పెడితే ఇక్కడ కరెక్ట్ కాదు, తప్పు. మధ్యలో ఎవరిని దూర్చకూడదు. ఐ మస్ట్ గో హోమ్ నౌ, నేను ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ టు అనేటువంటి ఈ ప్రిపోజిషన్ని మనం ఇక్కడ పెట్టకూడదు, అది తప్పు. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. మై వైఫ్ ఈజ్ ఇంజనీర్. మా వైఫ్ అయితే ఇంజనీర్ కాదండి, తను హౌస్ వైఫే. ఇక్కడ రాసే ఎగ్జాంపుల్ మై వైఫ్ ఈజ్ ఇంజనీర్. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఏం మిస్టేక్ ఉందండి ఇక్కడ. చాలామందికి అర్థమైంది ఈ పాటికే, ఇది ఒక ఆర్టికల్ మిస్టేక్ అన్నమాట. ఎక్కడ మిస్టేక్ అవుతుందంటే చూడండి, ఇక్కడ మనం ప్రొఫెషన్స్ అనేటువంటి చెప్తున్నాం. ఇట్లాంటి సింగులర్ కామన్ ప్రొఫెషన్స్ ముందు మనము ఏ లేదా యాన్ అనేటువంటి ఆర్టికల్ యూజ్ చేయాలి, కానీ ఇక్కడ వాడలేదు కాబట్టి మనం వాడదాం. ఇక్కడ ఇంజనీర్ ఈ కదా, ఇక్కడ యాన్ అనేటువంటి ఆర్టికల్ వచ్చింది. మై వైఫ్ ఈజ్ యాన్ ఇంజనీర్, ఇది కరెక్ట్ సెంటెన్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, హీ ఈజ్ స్టడీయింగ్ ఇన్ ద హైదరాబాద్. బాగానే ఉందండి, అసలు చాలామంది ఇది కరెక్ట్గానే ఉంది అనుకుంటారు. అయితే తప్పు ఎక్కడుంది గమనించారా? తప్పు ఆల్రెడీ నాకైతే కనిపించింది. రాసిన వాళ్ళు మీరు కాబట్టి మీకైతే కనపడిద్ది సార్ అని అనుకుంటారా? అలా కాదండి. మనము ప్రాపర్ నౌన్స్ ముందు ఎటువంటి ఆర్టికల్ పెట్టకూడదండి. మీ పేరు, నా పేరు, ఊర్ల పేర్లు, కంపెనీస్ నేమ్స్, ఇట్లాంటి నౌన్స్ ముందు, ప్రాపర్ నౌన్స్ ముందు మనం ఎట్లాంటి ఆర్టికల్ యూజ్ చేయొద్దు. కానీ హైదరాబాద్ అనేటువంటిది ఒక ప్రాపర్ నౌన్. ఈ ప్రాపర్ నౌన్ ముందు దా అనేటువంటి ఆర్టికల్ పెట్టారు, అది తప్పు, పెట్టకూడదు. కాబట్టి ఇక్కడ మనం దా అనేటువంటిది యూజ్ చేయకూడదు. హీ ఈజ్ స్టడీయింగ్ ఇన్ హైదరాబాద్, దట్స్ ఇట్. నెక్స్ట్ చూడండి, మోహన్ ఎంజాయ్డ్ ఫ్రమ్ ద మూవీ. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఎంజాయ్డ్ అనేటువంటి మాట వచ్చిందంటే ఫ్రమ్ లాంటివి ఏమీ మనం వాడకూడదు. ఇక్కడ ఫ్రమ్ అనేటువంటిది వాడకూడదండి. మోహన్ ఎంజాయ్డ్ ద మూవీ, మోహన్ మూవీని ఎంజాయ్ చేశాడు, అంతే. నెక్స్ట్ చూడండి, మీ అండ్ మై వైఫ్ లివ్ హియర్. ఇక్కడ పెద్ద మిస్టేక్ ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్ మిస్టేక్ ఇది. గుర్తుంచుకోండి, పర్సన్స్ 3 ఉంటాయి, మీకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఐ, సెకండ్ పర్సన్ యూ, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్. ఎప్పుడైనా 2-3 పర్సన్స్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ పర్సన్ని ముందు రాయొద్దండి, ఫస్ట్ పర్సన్ని చివర రాయాలి. ఇక్కడ చూడండి, మీ అండ్ మై వైఫ్ అనేటువంటిది ఉంది, సబ్జెక్ట్గా యూజ్ చేసాం. ఇక్కడ మీ అనేటువంటిది ఫస్ట్ పర్సన్గా తీసుకున్నాడు, అది కూడా ఇది ఆబ్జెక్టివ్ కేసు. అసలు మీ అనేటువంటిది సబ్జెక్ట్ ప్లేస్లో ఉండకూడదు, అంటే ఐ అన్న ఉండాలి. అయితే ఐ వచ్చినా కానీ మై వైఫ్ అనేటువంటిది థర్డ్ పర్సన్ ముందు రాసి ఫస్ట్ పర్సన్ చివర రాయాలి. దీన్ని ఎలా మనం కరెక్ట్ చేయాలంటే మై వైఫ్ అండ్ ఐ అండి, మై వైఫ్ అండ్ ఐ అనేటువంటిది ఇచ్చేయాలి. మీ అనేటువంటిది అసలు వాడకూడదు, సబ్జెక్ట్ ప్లేస్లో మీ రాదు, ఇది ఆబ్జెక్టివ్ కేస్, నన్ను. ఓకే, మై వైఫ్ అండ్ ఐ లివ్ హియర్, నా వైఫ్ నేను ఇక్కడ నివసిస్తాము అనేటువంటిది దీని మీనింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎకనామిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవునండి, ఎకనామిక్స్ చాలా ఇంపార్టెంట్, కానీ ఇక్కడ తప్పుగా వాడాం, అగ్రిమెంట్ సరిగా లేదు. ఎకనామిక్స్ అనేటువంటిది చివరిన ఎస్ ఉంది కాబట్టి మీరు ఇది ప్లూరల్ అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎకనామిక్స్ కానీ ఫిజిక్స్ కానీ ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ చివర ఎస్ ఉన్న అవి సింగులర్ సబ్జెక్ట్స్ కాబట్టి అగ్రిమెంట్ సెట్ కావాలి కదా. ఆర్ అంటే ఎట్లా, ఇది ప్లూరల్కి వాడేది కదా. కాబట్టి మనము ఎకనామిక్స్ ఈజ్ అనేటువంటిది మాత్రమే పెట్టాలి. ఎకనామిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ద చిల్డ్రన్ ఈజ్ అస్లీప్. జాగ్రత్తగా గమనించండి, ఏముంది తప్పక్కడ, చిల్డ్రన్ అనేటువంటిది ప్లూరల్, కానీ నెక్స్ట్ వాడినటువంటి వర్బ్ సింగులర్, అంటే అగ్రిమెంట్ సెట్ కావాలి. సో అగ్రిమెంట్ సెట్ కాకుంటే సెంటెన్స్ తప్పవుద్ది. కాబట్టి చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనం ఏం వాడాలి, ప్రెజెంట్ టెన్స్లో ఆర్ వాడాలి. ద చిల్డ్రన్ ఆర్ అస్లీప్. ఓకే, నెక్స్ట్ చూడండి. దోస్ ఫిష్ ఈజ్ వెరీ కలర్ఫుల్. ఆ ఫిష్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఓకే, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, ఫిష్ ప్లూరల్ ఏంటి? ఫిష్ ప్లూరల్ ఫిషే, అంటే సింగులర్ అయినా ఫిషే, ప్లూరల్ అయినా ఫిషే. నెంబర్ ఆఫ్ వెరైటీ ఫిషెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు నువ్వు ఫిషెస్ అంటావు. లేకుంటే ఒక ఫిష్ ఉన్న ఫిష్ అంటావు, మోర్ దాన్ వన్ ఉన్న ఫిషే అంటావు. సరే, ఇక్కడ మనము సింగులర్గా వాడామో ప్లూరల్గా వాడామో,
అది ఒక ఫిషా లేదా ఒకటి కంటే ఎక్కువ ఫిష్లు ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది? ఒక్కసారి అడ్జెక్టివ్ అనేటువంటి చూడండి, దోస్, అవి. ఇక్కడ మన క్లూ అనేటువంటిది ఉంది, ఆ ఫిషెస్. కాబట్టి అది ప్లూరల్ అని క్లియర్గా అర్థమవుతుంది. మరి ప్లూరల్ ఉంది కాబట్టి ఈజ్ వాడితే ఎలాగండి? ఆర్ వాడాలా. దోస్ ఫిష్ ఆర్ వెరీ కలర్ఫుల్. నెక్స్ట్ చూడండి, ఇట్ వాజ్ అ బ్లండర్ మిస్టేక్. నాకు తెలిసి మోస్ట్లీ చాలామంది దీంట్లో తప్పేంటో అర్థం కాక ఇప్పటికే ఆలోచిస్తూ ఉంటారు. ఏంటంటే ఇక్కడ మిస్టేక్, బ్లండర్ మిస్టేక్ ఇక్కడ. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, బ్లండర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ మిస్టేక్. బ్లండర్ అంటే బిగ్ మిస్టేక్ అండి. మళ్ళీ మీరు బ్లండర్ మిస్టేక్ అని స్పెసిఫిక్గా చెప్పాల్సినటువంటి పని లేనే లేదనమాట. కాబట్టి ఈ మిస్టేక్ అనేటువంటి వీన్ని తీసి అవతల పడేసేయండి. సో ఇట్ వాజ్ ఎ బ్లండర్, ఇది కరెక్ట్ అనమాట. ఇట్ వాజ్ ఎ బ్లండర్, ఆల్రెడీ బిగ్ మిస్టేక్. బ్లండర్ అంటే బిగ్ మిస్టేక్ కాబట్టి అడిషనల్గా మళ్ళీ పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేనే లేదు. నెక్స్ట్ చూద్దాం, వై డోంట్ హీ గెట్ మ్యారీడ్. ఏముందండి ఇక్కడ తప్పు? ఇక్కడ తప్పు హెల్పింగ్ వర్బ్ మిస్టేక్ ఉంది. సబ్జెక్ట్ ఎప్పుడైతే హీ వచ్చిందో, హీకి వచ్చేటువంటి డూ ఫార్మ్స్ ఏంటి? ప్రెజెంట్లో డజ్ అనేటువంటిది వచ్చింది, కానీ ఇక్కడ డజ్ వాడారా? వాడలేదు. ఏం వాడారు? డోంట్ వాడారు. కాబట్టి ఇక్కడ ఏముండాలా? డజంట్ వాడాలా. వై డజంట్ హీ గెట్ మ్యారీడ్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం, ఐ వాంట్ 2 xeroxes ఆఫ్ దిస్ పేపర్. చాలామంది మోస్ట్లీ 99% దీంట్లో మిస్టేక్ ఏందబ్బా అని ఇప్పటికి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. మీకు అర్థమైంది ఉండదు దాంట్లో తప్పేముందో. ఏంటండి ఇక్కడ మిస్టేక్? జిరాక్స్ అనేటువంటిది ఒక కంపెనీ నేమ్. ఇక్కడ 2 xeroxes అంటే 2 మిషన్లు ఇవ్వమని కాదు ఉద్దేశం, 2 ఫోటో కాపీస్ ఇవ్వమని. ఏవైనా సరే మనం వాటి యొక్క ఫోటో కాపీస్ కావాలంటే జిరాక్సెస్ అని అడగకూడదు. ఆ ఫోటో కాపీస్ తీసేటువంటి మిషన్లు తయారు చేసే ఒక కంపెనీ పేరే జిరాక్స్ అనేటువంటిది కంపెనీ. బట్ మనం అది రెగ్యులర్గా జిరాక్స్, 1 జిరాక్స్ 2 జిరాక్స్ని వాడుతూ ఉంటాం. బట్ ఇప్పటి నుంచైనా మారండి, ఓకేనా? ఇక్కడ మనము ఫోటో కాపీస్ అనేటువంటిది యూజ్ చేస్తాము. ఐ వాంట్ 2 ఫోటో కాపీస్ ఆఫ్ దిస్ పేపర్. నెక్స్ట్ చూద్దాం, రవి ఈజ్ ఎ సింగర్ ఇజంట్ ఇట్. ఫ్రెండ్స్ ఇక్కడ నేను క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది యూజ్ చేసా. మీకు క్వశ్చన్ ట్యాగ్స్ మీద టచ్ ఏమన్నా ఉందా? సరే, లేకుండా పర్లేదు, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వీటిని షార్ట్ క్వశ్చన్స్ అంటారు. స్టేట్మెంట్స్ తర్వాత వీటిని ట్యాగ్గా యూజ్ చేస్తాం, ట్యాగ్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. ఇక్కడ ఈజ్ ఓకే, ఇది పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ మనం రాసాం, నాట్ యాడ్ చేసాం. ఈజంట్ తర్వాత ఇక్కడ సబ్జెక్ట్కి సూట్ అయ్యేటువంటి ప్రొనౌన్ వాడాలా. తను రవి అంటే మేల్ కదా, హీ వాడాలా. కానీ ఇక్కడ మనకు ఇట్ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇట్ని తీసేసి మనకు హీ అనేటువంటిది యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ద క్వాలిటీ ఆఫ్ పొటాటోస్ ఆర్ నాట్ గుడ్. నాకు తెలిసి దీంట్లో కూడా కన్ఫ్యూజన్ మీ మనసులో ఈ పాటికే వచ్చి ఉంటుంది, మీరు ఆలోచిస్తూ ఉండి ఉంటారు. మరి ఏంటి దీంట్లో మిస్టేక్? తప్పేముంది అంటే ఈ సబ్జెక్ట్కి సూట్ అయ్యేటువంటి వర్బ్ అనేటువంటిది మనం రాసామా లేదా అనేటువంటిది చూసుకోండి. యాక్చువల్గా ఇది సింగులరా ప్లూరల్లా, మీకు ఇది క్లారిటీ అనేటువంటిది ఉండాలా. ద క్వాలిటీ ఆఫ్ పొటాటోస్, పొటాటోస్ యొక్క క్వాలిటీ, లక్షణం అంటే ఇది సింగులర్. మీరు అక్కడ పొటాటోస్ చూసి ఇది ప్లూరల్ అనుకొని 6 ఉంది సరిపోయింది, అగ్రిమెంట్ కరెక్ట్గా ఉందని అనుకుంటే మీరు సాంబార్లో కాలేసినట్టే. ఇక్కడ దాని యొక్క క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇది సింగులరు, సింగులర్కి సింగులరు వర్బ్ అనేటువంటిది ఉండాలా. ఇక్కడ ఈజ్ అనేటువంటిది మాత్రమే ఉండాలి. పక్కన ఉంది కదా అని చెప్పేసి అది ప్లూరల్ అనుకోమాకండి, ఇది చూసుకోవాలి మనం, ఓకే? నెక్స్ట్ చూడండి, గోల్డ్ అండ్ సిల్వర్ ఈజ్ ప్రెషస్ మెటల్స్. గోల్డ్ సిల్వర్ 2 కూడా చాలా విలువైనవి, మామూలు విలువ కాదండి. ఇప్పుడు గోల్డ్ 1 lakh దాకా వెళ్ళిపోయింది అనమాట, కొనే పరిస్థితి లేదు మనకి. సరే, ఇట్లా సెంటెన్స్లోనే చెప్పి మనం సంతోషపడదాం. మరి గోల్డ్ అండ్ సిల్వర్ ఈజ్, ఇక్కడ నువ్వు గోల్డ్ సిల్వర్ 2 కలిపేసినావు కదా, ఒకటికి యాడ్ అయింది కాబట్టి ఇక్కడ అది ప్లూరల్ అవుతుంది కదా. మరి ప్లూరల్ అయితే ఈజ్ యూజ్ చేస్తే ఎలాగండి? ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి? అగ్రిమెంట్ సెట్ కావాలంటే ఆర్ అనేటువంటిది యూజ్ చేయాలి. గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ ప్రెషస్ మెటల్స్, రైట్? నెక్స్ట్ చూద్దాం, ద నావలిస్ట్ అండ్ పోయెట్ ఆర్ డెడ్. ద నావలిస్ట్ అండ్ పోయెట్ ఆర్ డెడ్. ఇక్కడ కూడా మీలో కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, కాంపిటేటివ్ ఫీల్డ్ ఎక్కువ అడిగేటువంటి బిట్ అనమాట ఇది. గుర్తుంచుకోండి, సబ్జెక్ట్స్ ప్లేస్లలో 2 నౌన్స్ అనేటువంటి ఇచ్చి రెండిట్లో ఒకదాని ముందు మాత్రమే ఆర్టికల్ యూజ్ చేస్తే దాని అర్థం ఏంటంటే ఇద్దరు కూడా ఒకటే. ఇక్కడ ఒకటి గురించే మాట్లాడుతున్నాం.
ద నావలిస్ట్ అండ్ పోయెట్ ఇద్దరు కూడా ఒకటి గురించే మాట్లాడుతూ ఉన్నారు. వీడి సింగులర్ కాబట్టి సింగులర్ వెర్బ్ వాడాలి, కానీ ఇక్కడ ప్లూరల్ వెర్బ్ వాడబడింది కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పాలా, ఈజ్ అనేటువంటిది వాడాలా. ఈజ్ డెడ్, ద నావలిస్ట్ అండ్ పోయెట్ ఈజ్ డెడ్. అలా కాకుండా రెండింటి ముందు కనుక ఆర్టికల్ వాడితే, ఇక్కడ కూడా ది ఉంది అనుకోండి, సపోజ్ ఉంటే ద నావలిస్ట్ అండ్ ద పోయెట్ అంటే అప్పుడు ఇద్దరు సపరేట్, అప్పుడు మీరు ఆర్ వాడచ్చు. కానీ ఒకదాని ముందు మాత్రమే వాడితే అక్కడ ఈజ్ అనేటువంటిది యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒకసారి గమనించండి. షీ హ్యాస్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 2020. ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది, మీకు బాగా తెలుసు. కానీ తప్పెక్కడుందని ఆలోచిస్తే ఇక్కడ టైం ఒకసారి గమనించండి. 2020 నుండి ఇక్కడ ఫర్ అనేటువంటి తప్పుగా వాడాం. ఎందుకు తప్పుగా వాడాం? ఇక్కడ 2020 అనేటువంటిది పాయింట్ ఆఫ్ టైం, యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్తుంది. అక్కడ ఫర్ వాడకూడదు, డ్యూరేషన్ ఉంటేనే ఫర్ వాడాలి. అక్కడ ఏం వాడాలి మనము? సిన్స్ అనేటువంటిది వాడాలి. సిన్స్ 2020 అనేటువంటిది కరెక్ట్గా యూజ్ చేయాలి. సో ఇవ్వండి ఈ 20 సెంటెన్సెస్లో ఉన్నటువంటి మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ నుంచి మీరు నేర్చుకున్నటువంటి పాయింట్స్ చాలా ఉన్నాయి, వ్యాలిడ్ పాయింట్స్. వాటన్నిటిని నోట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి నా వీడియో. మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.